అటువంటి విశాలమైన ఆలోచన ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు ఆ వ్యక్తి తన ఆలోచనలు అవి లౌకికపరమైనవైనా పారమార్థికమైనవైనా వాటిని తన అదుపులో ఉంచుకోవాలి. కాని అతడు ఆ పని చేయలేడు. విమర్శలకు తట్టుకోలేడు, విరుచుకుపడతాడు. విభేదించడాన్ని భావ వ్యక్తీకరణలో భాగం అనుకోడు. విమర్శలు చేసే వ్యక్తి కూడా విమర్శకు గురవుతున్న వాడి జ్ఞానం తనకున్న దానికన్నా తక్కువ అనే అహంతో ఉంటాడు. విమర్శకు గురవుతున్న వ్యక్తి కూడా ఆ విమర్శలు విమర్శకుడి అహంభావం అనే అభిప్రాయం ఉంటుంది. ఇద్దరూ కూడా విమర్శల విషయంలో లోతుపాతుల్ని విస్మరిస్తారు. విమర్శను జ్ఞానంలోని అంశగా గుర్తించరు. జ్ఞానాన్ని విస్తరింపజేసేందుకు గల అవకాశం అనుకోరు. మంచి చెడు, తప్పు ఒప్పు అనే విషయాల మీద మనుషులందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అందరి ఆలోచనలు ఒకేలా ఉంటే అసలు విమర్శలకు అవకాశమే ఉండదు కదా. మానవ స్వభావం చిత్రమైనది. తమకు మంచి అనిపించే విషయాలను మనుషులు ఆస్వాదిస్తారు. దోషాలు ఎత్తి చూపితే అసహనం చూపుతారు. కోపభావనలతో రగిలిపోతారు. గుణదోషాలు రెండూ చూపినా గొడవ మానరు. ఆలోచనల్లో దృఢత్వం లేనప్పుడు మనుషులు దోషాలు ఎత్తి చూపిన వారినే దోషులు అనుకుంటారు. పంచమహాకావ్యాల్లో చోటు దక్కించుకున్న కిరాతార్జునీయం రచించిన భారవి మహాపండితుడు. తండ్రి తననెందుకో కించపరుస్తూ తన పాండిత్యాన్ని ఎందరు గుర్తించినా తక్కువ చేసి మాట్లాడుతున్నాడని కిసుకతో ఉంటాడు. తండ్రిని చంపాలని అనుకుంటాడు. అనకువతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు అందుకుని కొడుకు మంచి పేరు తెచ్చుకోవడానికే తన తండ్రి విమర్శలు చేస్తుంటాడని ఆలస్యంగా తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. విమర్శకుడెవరో, అతడి మనస్తత్వం ఎటువంటిదో గుర్తెరగాల్సి ఉందని భారవి వృత్తాంతం చెబుతుంది. ఉక్రోషంతో చేసినవైతే ఆ విమర్శల పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు అక్కడ అగ్రపూజకు అర్హుడెవరు అని చర్చకు వస్తుంది. శిశుపాలుడు తన వ్యక్తిగత అభిప్రాయాలతో సభలో ఉన్న పెద్దలందరినీ విమర్శిస్తాడు. వారందరూ అగ్రపూజకు అనర్హులు అంటాడు. భీష్ముడంతటి వాణ్ణి ముదివెర్రి అన్నాడు. శ్రీకృష్ణుడిలో అతడికి అన్ని అవలక్షణాలే కనిపించాయి. అతన్ని దుర్భాషలాడుతూ క్షమించడానికైనా వీలులేని పరిస్థితి కొని తెచ్చుకుని ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. విమర్శకుల నుంచి వచ్చే ప్రయోజనాన్ని గుర్తించగలవారు ఉంటారు. వారు విమర్శల్ని సహృదయంతో స్వీకరిస్తారు. అష్టదిగ్గజ కవుల్లో అగ్రగణ్యుడైన అల్లసాని పెద్దన తప్పొప్పులు ఆరేయగల రసజ్ఞులు లేకపోతే ఊరక కృతులు రచయింప సఖ్యమే అన్నాడు. అభిప్రాయానికి విమర్శకు మధ్య అతి సున్నితమైన అంతరం ఉంటుంది. విమర్శకు గురయ్యేవాడికి అది విమర్శిస్తున్న వాడి అభిప్రాయంలా ఎప్పుడూ తోచకూడదు. స్వప్రయోజనం కోసం అనుచితమైన విమర్శలు చేస్తే అవి వివాదాలకు తెరతీస్తాయి. విమర్శకుడి కళ్ళతోనే విమర్శను పరిశీలించడం అరుదైన నేర్పు. అది నేర్చుకున్న వ్యక్తికి విమర్శలెప్పుడూ విలువ లేకుండా ఉండిపోయేవి కాదని చక్కగా అర్థమవుతుంది. విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగడం అనారోగ్యకరమైన ప్రతిస్పందన. విమర్శ వచ్చినప్పుడు అతడు ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. విమర్శల వల్ల నిరాధరణకు గురవుతున్నాను అనే వ్యతిరేక భావనలు అధికమైతే అర్థవంతంగా బదులు చెప్పగల సామర్థ్యాన్ని ఆ వ్యక్తి పూర్తిగా కోల్పోతాడు. విమర్శల్లో యుక్తాయుక్తాలు చెప్పగల విచక్షణా జ్ఞానమూ ఉంటుంది. గ్రహించగలవాడైతే ఇచ్చిపుచ్చుకునే తత్వమూ అలవడుతుంది. ఆత్మజ్ఞాన సాధకులు ఆత్మవిమర్శ చేసుకోగలవారైతే చాలని వేదాంతులంటారు. జ్ఞానాన్ని పదును పెట్టుకునేందుకు మనిషికి అదొక్కటే చాలు అంటారు. అందుకే విమర్శనా జ్ఞానం మనిషికి ఎంతో అవసరం. సర్వే జనా సుఖినో భవంతు.